బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. హలో సార్, నమస్తే. సూర్యోస్మి తల్లి. సార్, చద్దన్నం గురించి మాట్లాడుకుందాం. సో చద్దన్నం ప్రాముఖ్యత ఏంటి సార్? చాలా మంచిది, ఫర్మెంటెడ్ రైస్ తింటే హెల్త్గా చాలా బాగుంటుంది అంటారు కదా. సో ఏంటి దాని గురించి? అవును, ఇక్కడ అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఇక్కడ చెద్దన్నం, పెద్దల మాట చెద్దన్నం మూట. అవును, ఇవి రెండు మనం బాగా వింటాం. ఇక్కడ అన్నం పరబ్రహ్మ స్వరూపం అనగానే భుజించడానికి యోగ్యమైనటువంటి పదార్థం. భుజించే ప్రతిదాన్ని కూడా అన్నం అంటారు. బ్రహ్మ పదార్థాన్ని అన్నము అంటాం. అన్నం అంటే రైస్ కాదు, కేవలం తెల్లటి బియ్యాన్ని అన్నం అనం. అది తినే ప్రతిదాన్ని, బ్రహ్మ పదార్థం కలిగిన ప్రతిదాన్ని అన్నం అంటాం. మనం ఏదైతే తింటామో అదంతా అన్నమే. ఇప్పుడు అంటే అన్నం అనగానే వైట్ రైసే గుర్తు వస్తుంది అందరూ. ఇక్కడ మీరు మాట్లాడింది ఫెర్మెంటేషన్, పులియబెట్టబడినది. మీరు ఈస్ట్ గురించి విన్నారా? ఈస్ట్ ఫుడ్ లో వాడతారు, అది అంటే బేకింగ్ ఫుడ్ లో వాడతారన్న మాత్రమే తెలుసు. దాంట్లో ఏముంటాయి? ఈస్ట్ లో బి కాంప్లెక్స్ ఫ్యామిలీ ఉంటుంది. బి కాంప్లెక్స్ ఫ్యామిలీ ఈస్ట్ లో ఉంటుంది. B1, B2, B6, B5, B12 ఫ్యామిలీయే ఉంటుంది. బికి సంబంధించిన అంటే B17 అంటే క్యాన్సర్ని కంట్రోల్ చేసే B17 ఇలాంటివన్నీ ఉంటాయి ఈస్ట్లో. అదేంటి? ఈస్ట్ అంటే బూజు, ఒక టైప్ ఆఫ్ ప్రాసెస్ చేసినటువంటి ఫర్మెంటేట్ చేయబడినటువంటి ప్రొడక్ట్, బై ప్రోడక్ట్. అది కొన్ని పదార్థాలని పులియబెట్టడం ద్వారా దాని పైన వచ్చినటువంటి దాన్ని గ్రాన్యూల్స్ చేస్తారు, పౌడర్ చేస్తారు, దాన్ని ఈస్ట్ అంటారు. ఇది ఏమీ తెలియదు, ఇలాంటి సైంటిఫిక్ నాలెడ్జ్ లేని రోజుల్లో వండిన పదార్థాలని పులియపెట్టి మనకి మన తాతయ్యలు, అమ్మమ్మలు పెట్టేవారు. అందుకనే వాళ్ళు పెద్దలు, పితరులు వాళ్ళు చెప్పిన మాట చెద్దన్నం మూట, చెద్ది అన్నము. నిన్న వండి నీటిలో వేసి నిల్వ ఉంచడం ద్వారా, పులియడం ద్వారా అందులో గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవడం ద్వారా, అందులో ఉన్నటువంటి పోషక విలువలు పెరగడం ద్వారా అది మనకి శరీరానికి పోషణ ఇస్తుంది. అందుకని పెద్దల మాట అంటే మనకు ఏదైనా చెప్తారు, ఇలా వెళ్తే మంచిది కాదు, ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంది. అలా వెళితే ఇబ్బంది జరుగుద్ది, పొరపాట్ల వల్ల మనం ఇబ్బందులు పడతాం. అలా వెళ్ళటం మానేసి వాళ్ళ మాట వింటే బాగుపడతాం, లేదైతే ఇబ్బందులు పడతాం. వాళ్ళ మాట ఎంత విలువైందో వాళ్ళ మాటలాగే మన శరీరానికి అంత విలువైన పదార్థం చద్ది అన్నము. చల్ది అంటే చల్లబడింది, అంటే చంద్రుడి కాంతితో, అంటే చంద్రుడికి ఉన్నటువంటి పోషకాలు. ఉదయం సూర్యోదయం సూర్యుడి యొక్క కిరణాలని తీసుకుంటాడు ఆయన. ఆయన్ని పూష అంటారు, అంటే పోషణని ఇచ్చేవాడు. ఆయన కిరణాలలోంచి శక్తిని స్వీకరించినటువంటి చంద్రుడు సాయంత్రం ప్రకృతి అంతా వ్యాప్తింపచేస్తాడు. అవి ఔషధాలుగా తయారవుతాయి. ఇప్పుడు మనం వాడే ప్రతి ఔషధము చంద్రకాంతిలోంచి వచ్చింది. అందుకని సాయంత్రం అంటే ఈవినింగ్ టైంలో సూర్యాస్తమయం తర్వాత వండిన పదార్థాన్ని చల్ది ఉంచుతారు, అంటే చంద్రుడికి నివేదనగా ఉంచుతారు. చంద్రకాంతిలో ఆ పదార్థం ఔషధంగా మారుతుంది. చల్లి అన్నానికి అంత అర్థం ఉంది. చంద్రుడితో మమేకమై ఉంటుంది కాబట్టి అది చల్లి, చల్లగా అయిపోతుంది. ఏ పదార్థం అయినా వండిని పక్కన పెట్టేసిన తర్వాత చల్లగా అవుతుంది కదా, ఆ నెమ్మదిగా. అంటే మరి నెక్స్ట్ డేకి చల్లదనం ఏం పెరిగి గడ్డలు కట్టదు, కానీ ఆ చలువదనం దాంట్లో ప్రవేశిస్తుంది. ఉదయం తీసుకునేటువంటి ఆ చల్లి అన్నం, మనకి ఓవర్ హీట్తో బాధపడేవారు చల్లదన్నం తింటే చలవ చేస్తుంది. అంటే ఇప్పుడు పాలు ఉన్నాయమ్మా, వేడిగా ఉన్నప్పుడు తోడుపెడతారు, తర్వాత తోడుపెట్టిన తర్వాత పెరుగుగా మారుతుంది. అవంతా కూడా చంద్రకారకత్వాలు. పాలు దగ్గర నుంచి మజ్జిగ వరకు చంద్రకారకత్వాలు. అవన్నీ చలువనిస్తాయి, మన శరీరంలో ఉన్నటువంటి ఉష్ణాన్ని తగ్గిస్తాయి. మజ్జిగ తాగితే చలువ చేస్తుంది. ఇది ఇంతకుముందు ఏం చేసింది? వేడిగా ఉంది, టెంపరేచర్ ఎక్కువగా ఉంది, యూరిన్ ఎల్లోగా ఉంది, బర్నింగ్ ఉంది. మజ్జిగ తీసుకుంటే అందులో ఏముంది? ప్రోబయాటిక్ ఉందని చెప్తున్నారు ఇప్పుడు. అవన్నీ తెలియని రోజులో అది చల్లి, చల్లని పదార్థం మనకు ఆరోగ్యాన్ని చేకూర్చింది. విపరీతమైనటువంటి ఉష్ణంతో తప్పిస్తున్నటువంటి ఎసిడిక్ నేచర్తో బర్నింగ్ అవుతున్నటువంటి శరీరాన్ని శాంతపరుస్తుంది చల్లి అన్నం. అందులో ఇక మీరు బి కాంప్లెక్స్ ఫ్యామిలీ గురించి మొత్తం చెప్పా. ఈస్ట్ ఉంది ఇది జరగడం వల్ల. అలాగే మనకి చల్లి అన్నంతో పాటు, అంటే టాపిక్ అవునో కాదో తెలీదు, పులిహోర. గంటలు పులిసినదా అని పులిహోర అంటారు. ఎల్లో కలర్ టైగర్ రైస్. అంటే దాంట్లో ఏముంది? పులియడం ద్వారా పులుపు, చింతపండుతో తయారు చేస్తారు, నిమ్మకాయతో తయారు చేస్తారు. పులిసింది అంటే వండిన వెంటనే బాగోదు పులిహోర. అవును, అది అంటే ఒరిజినల్గా పూర్వం అంటే మనకి ఆ పేరు పెట్టడానికి అది కారణం అయి ఉండొచ్చు నేను అనుకుంటున్నాను.
దేవాలయాలకు వచ్చే వాళ్ళందరికీ కూడా పులిహోర పెడతారు. అవును. అవును. మరి ఉదయం వచ్చిన వెంటనే పులిహోర పెట్టాలంటే ఉండదంటే నిన్న నైట్ చేసి ఉండాలి. అందుకొరకే పులియబడింది, పుల్లగా ఉంది. ఈ ప్రోబయాటిక్ ఉండడం వల్ల అంటే దాంట్లో వేసేటువంటి ఆ నిమ్మలో నానినటువంటి ఆవాలు, జీలకర్ర, అల్లము, కరివేపాకు, దాంట్లో వేసే పోపులు ఇవన్నీ కూడా లెమన్‌తో ప్రాసెస్ జరిగినాయి. ప్లస్ ఇవన్నీ ఒక నైట్ నిద్ర చేసినాయి, పులిసినాయి. హోర అంటే పులి, హోర అంటే గంట, హవర్. హవర్ నుంచి హోర పుట్టింది. ఆ! మనకి గంట గంటకి హోరలు ఉంటాయి. హ్మ్. సూర్యహోర, చంద్రహోర ఇలా ఉంటాయి కదా! అంటే పులియడం అంటే హోరలు గంటలు పులిసినటువంటి హోరతో తయారైన పదార్థాన్ని పులిహోర అన్నాం. దాంట్లో కూడా టైగర్ ఫుడ్ అన్నాం దాన్ని. హ్మ్. విపరీతమైనటువంటి ఎనర్జీ ఉంటుంది. హ్మ్. ఇప్పుడంటే చాలామంది పులిహోరను తినే యోగ్యతను కోల్పోయాం. అవును. ఎసిడిటీ నేచర్ వల్ల పులిహోర తింటే గ్యాస్ట్రిక్ పెరుగుతుంది. ఆహా! చింతపండు వల్ల సార్? చింతపండు అది ప్రాబ్లం మనలో ఉంది, దాంట్లో లేదు. పులిహోర ఎవరైనా తినొచ్చు, చింతపండు ఎవరైనా తినొచ్చు, నిమ్మకాయ ఎవరైనా వాడొచ్చు. వాడాలి అంటే వాడకూడదని ఏదో చెప్తున్నారా, అవన్నీ ఏం లేదు. అందుకని చల్దీనం అనేది చాలా అద్భుతమైనటువంటి హ్మ్. మల్టీవిటమిన్ కలిగినటువంటి పదార్థం. హ్మ్. పులియబెట్టి సమ్ బ్రేక్‌ఫాస్ట్‌గా దాన్ని మంచిగా ఈజీగా తీసుకోవచ్చు కదా సార్? హ్యాపీగా తీసుకోవచ్చు, మంచిది, అవసరం. అంటే సాలిడ్ పని చేసే వాళ్ళకి పూర్వం రైతులు పొద్దుటే చల్దన్నం మూట కట్టుకుని వెళ్ళిపోయేవారు పనికి. 4 గంటలకు అలా లేచి వెళ్ళిపోయి శుభ్రంగా ఒక 6, 7 గంటల వరకు వాళ్ళ పనులన్నీ చేసుకుని, ఓ 3 గంటలు, 4 గంటలు పని చేసిన తర్వాత 7 గంటలకో, 8 గంటలకో చల్దన్నం తినేసి పని అయిపోద్ది. 12 గంటలకల్లా పనులు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసేవారు. మళ్ళీ ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళకి వేడివేడిగా వండి భోజనం పెట్టేవారు. అయిపోయింది. మళ్ళీ వెళ్ళి 2 గంటలకెళ్ళి సాయంత్రం 6 గంటల దాకా అంటే గోధూళి సమయం అంటారు, సూర్యాస్తమయం. ఆ సమయం వరకు పని చేసుకుని రావడం, వచ్చిన తర్వాత శుభ్రంగా స్నానం చేస్తాం, ఒక గ్లాసుడు పాలు తాగడం, పడుకోవడం. సరిపోయింది, వాళ్ళ జీవితం చాలా హ్యాపీ. కానీ ఇప్పుడు అలా కాదు సార్. అంటే ఓట్స్ అని, అవ్వని రకరకాల బ్రేక్‌ఫాస్ట్‌లు వచ్చేసాయి. మంచిదే. హ్మ్. వీట్ల వల్ల మనం ఏమన్నా ఆరోగ్యంలో అభ్యున్నతి సాధించామా? ఆ! అది చూసుకోవాలి. ఏమీ లేని రోజుల్లో ఆ చలిదన్నాన్ని తిని ఆరోగ్యంగా, దృఢంగా, స్ట్రాంగ్‌గా మా తాత 90 ఏళ్ళు బతికాడు, మా తాత 100 ఏళ్ళు బతికాడని చెప్పుకున్నాం తప్ప మనం ఎవరున్నాం? మన మనవలు ఆ విషయం చెప్పుకోలేరు. చెప్పుకుంటారేమో, మా తాత 65 ఏళ్ళు బతికాడు, నేను 65 ఏళ్ళు బతికితే గర్వం. ఎందుకంటే లైఫ్ స్పాన్ ఉండే కొలది ఎందుకు తగ్గిపోతుందంటే మన ఆహార విహార వ్యవహారాలు మారిపోతున్నాయి. ఇప్పుడంతా కూడా డిపెండెన్సీ. భారతదేశం ఎవరి మీద ఆధారపడదమ్మా. భారతదేశంలో భారతీయులు ఎవరు కూడా ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకాలి. స్వయం ప్రతిపత్తి, ఎవరికి వాడు వ్యవసాయం చేసి సొంతంగా వాళ్ళకు వాళ్ళు వృత్తులు అవును. అలా బ్రతికేవాళ్ళు, 10 మందిని బ్రతికించేవాళ్ళు. ఇప్పుడు అందరం కూడా కార్పొరేట్స్, వెస్ట్రన్ కంట్రీస్ వాటి మీద ఆధారపడి అందరం పనివాళ్ళమే. మన వ్యవసాయ భూముల్ని అలా బీడు భూములుగా వదిలేసి దిగుమతులు చేసుకుని పదార్థాలని బ్రతుకుతున్నాం. అంటే మళ్ళీ యువతలో మార్పు రావాలి, వ్యవసాయం చేయాలి, ప్రపంచ దేశాలకి భారతదేశం నుంచి ఆహారం అందివ్వాలి. ఇది మనకి పెద్దలు ఇచ్చినటువంటి సంపద. పెద్దల మాట చెద్దన్నం మూట. మళ్ళీ ఆ చెద్దన్నంలోంచి ఆ క్వాలిటీస్ని, అంటే క్వాలిటీ అంటే కేవలం బలం ఒక్కటే కాదు, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ కాదు, మనస్సు, అవును. పీస్. ఎవరి దగ్గర పీస్ ఉంది? ప్రశాంతత ఎవరి ఎవరి దగ్గర? దగ్గర లేదు. చెద్దన్నం తిన్నోడు శుభ్రంగా ప్రశాంతంగా కష్టపడి పని చేస్తాడు, తల కింద చేయబెట్టుకుని తుండుకోట పెట్టుకుని నిద్రపోతాడు. అవును. కోట్లు సంపాదించిన, మీరు ఓట్స్ తిన్నా, బిర్యానీలు తిన్నా, ఏం తిన్నా ఏం రాదు. నిద్ర లేదుగా. అవును. శుభ్రంగా 6:30, 7 గంటలకి పాలు తాగేస్తే 8 గంటలకు అలా మంచం మీదకి చేస్తే 10 నిమిషాల్లో నిద్రలోకి వెళ్ళిపోవాలి. పొద్దుటే 3 గంటలు, 4 గంటలకు మెలకు రావాలి. వాడు సంపన్నుడు, ఆరోగ్యవంతుడు, ఐశ్వర్యవంతుడు. యెస్ సార్. రైట్ సార్. సూర్యసుంతలు.